హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అదే ఆ డోర్ సౌండ్, ఇంకా పవర్ కట్ అవుతుంటే 5 ఫ్లోర్స్ ఎక్కి దిగాల్సి వస్తుంది కదా. సో దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. డైలీ 1 or 2 టైమ్స్ అయితే ఎక్కచ్చు. నా షిఫ్ట్ పరంగా అన్నీ ఏదైనా కావాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. సో మనం ఇప్పుడు కింద ఫ్లోర్లో ఒక 2 రూమ్స్ చూసాము. ఏదో ఒక రూమ్లోకి ఇప్పుడు మనము షిఫ్ట్ అయిపోతాం అంతే. నాకైతే ఒక్క రూమ్ బాగుంది, లైక్ స్పేస్ ఎక్కువ ఉంది, కొంచెం ఫ్రీ అనిపించింది. సో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ 10 డేస్ అనుకుంటా ఇదే రూమ్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకెవరు లేరు. అప్పుడైతే ఎప్పుడు నేను భయపడలేదు. బట్ ఈసారి ఎందుకో ఒక్కరోజు నైట్ ఈసారి అయితే రూమ్మేట్ కూడా ఉంది. తనకి అలవాటు అయిపోయినట్టుంది. ఆ డోర్ ఎవరో తడుతున్నట్టు, లిఫ్ట్ సౌండ్, అంటే దయ్యం ఏం లేదు, జస్ట్ ఆ డోర్ అనేది కొంచెం లూజ్ కనెక్షన్ లాగా ఉంది. ప్లస్ ఇంకా లిఫ్ట్ సౌండ్ యాజ్ యూజువల్. ఆ రోజంతా నిద్రే పట్టలేదు రాత్రి. ఇక నాకు అంత టైంకి గుబుల్లాగా అయిపోయింది. సో ఇంకేం చేసేదానంటే కింద ఫ్లోర్లో వేరే ఫ్రెండ్ ఉంటే తనకు కాల్ చేశాను. ఇక తను వచ్చి నైట్ 1 o'clockకి ఆ టైంకి తీసుకెళ్ళింది. అంతవరకు మా అక్కతో వీడియో కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటిని. మళ్ళీ వాళ్ళ రూమ్కి వెళ్ళి పడుకున్నా. స్లీప్కి చాలా ఇబ్బంది కదా, ప్లస్ లిఫ్ట్ పక్కన బెడ్ మనకు అంటే. ఒక రూమ్ నచ్చకపోతే ఇంకో రూమ్ వెళ్ళిపోవడమే. పే చేస్తున్నాంగా, మన కంఫర్ట్ మనకి అన్నీ చూసుకోవాలి. కాంప్రమైజ్ ఉండడం ఎందుకు? నిన్న తెచ్చిన లగేజ్ కూడా అస్సలు సర్దలేదు. బ్యాగేజ్ సర్దుతున్నాను. అది వచ్చి మన మెడిసిన్, స్నాక్స్. సో ఇక్కడ కన్నయ్య ఉన్నారు, ఆయన్ని కూడా తీసుకెళ్ళాలి. అంటే మనకున్న పిచ్చికి ఆయన్ని కూడా తెచ్చేసుకున్న వెంట. పాపం పీజీ అతను కూడా చెప్పాడు, ఒక కింద చూసుకో, పైన కరెంటు పోయినప్పుడు లిఫ్ట్ పనిచేయదు, ఇబ్బంది అవుతుందేమో అని. అంటే లాస్ట్ 10 డేస్ వచ్చినప్పుడు పవర్ కట్ ఏం లేదు. ఈసారి వచ్చినప్పుడు ప్రతిరోజు, ఉన్నన్ని రోజులు నాకు ఇబ్బంది అయింది. ఈ రూమ్ అయితే బాగుంది, దీనిపైన ఏం పెద్దగా ఏం కంప్లైంట్స్ లేవు. నీట్గా బాగా పెట్టుకున్నారు ఉన్నోళ్ళు కూడా. సో కొత్తగా పీజీ చూసుకునే వాళ్ళు అయితే లిఫ్ట్ పక్కన ఉన్న బెడ్స్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేసేసేయండి. అండ్ పైన ఫ్లోర్స్ అంటే ఇలా పవర్ కట్ అయినప్పుడు ఎక్కి దిగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఫుడ్ అన్నీ మనం కిందకే వెళ్ళాలి కాబట్టి అది ఇబ్బంది. కొన్ని ఏరియాస్లో అయితే పవర్ కట్ ఇంత ఎక్కువ ఉండదు. మా సైడ్ అయితే నెల నుండి ఇబ్బంది పడుతున్నాం దీనివల్ల. సో దానివల్లే చేంజ్ అవుతున్నాను నేను కూడా కొంచెం, అది ప్లస్ నా ఇష్యూస్ వల్ల. మీ ఏరియాలో ఉన్న పవర్ కట్ని బేస్ చేసుకొని ఫ్లోర్స్ సెలెక్ట్ చేసుకోండి, అది బెస్ట్ ఆప్షన్. ఈ రూమ్కి వచ్చిన వేళ విశేషము, కబోర్డ్ కీను సరిగా పనిచేయట్లేదు. ఇంక దాన్ని రిపేర్ చేపించాను. అండ్ ఈ మెయిన్ డోర్కి ఏమో చాలా టైట్గా పడుతోంది. బట్ ఓకే, మనం ఏం చేయలేం దానికి. ప్లస్ నాకు కూడా హెల్త్ మళ్ళీ ఫీవర్ వచ్చేసింది వెంటనే. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.